నమస్తే అండి, మీ పేరు? నా పేరు సలిక అండి. ఏం చదువుతున్నారు? నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. మాది గుంటూరు జిల్లా. ఓకే. ఎలా ఉంది అంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగా చేస్తున్నారండి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఐ థింక్ చాలా బాగా చేస్తున్నారు. 6 monthsలోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే 5 yearsలో ఇంకా ఉండొచ్చు. మనం కంపెనీస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ మన కాలేజ్కి చాలా ప్లేస్మెంట్స్ వచ్చాయి. మా కాలేజ్కి లాస్ట్ ఇయర్ మాత్రం సీనియర్స్ చాలా స్ట్రగుల్ చేశారు. వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్స్ లేవు, తక్కువ జీతాలు వచ్చాయి. మాకు ఈసారి ఎక్కువ వచ్చాయి. అంటే 6 monthsలోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే 5 yearsలో ఇంకా ఉండొచ్చని చూస్తున్నాను. మరి అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఎన్నో ఐటీ రంగంగా ముందుకెళ్ళాము, అభివృద్ధి పరంగా కానీ కంపెనీలు తీసుకొచ్చాము, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? అది వాళ్ళకి తెలియాలండి. ఏం కంపెనీస్ తెచ్చారో అసలు కనిపించట్లేదండి మనకి. ఇప్పుడు ఏం కంపెనీస్ ఇప్పుడు వైజాగ్లో టీసీఎస్ పెడుతున్నారు. మేబీ ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు. హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం ఏపీ వాళ్ళే ఉన్నారు. చాలామంది షిఫ్ట్ అయిపోవచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. అసలు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో అంత డెవలప్మెంట్ ఉందని. ఐటీ మినిస్టర్ అసలు ఏం చేశారో కూడా తెలియదు. ఎవరో తెలుసా అసలు మీకు? అప్పుడు అసలు ఆయన ఏంటో కూడా ఎవరనేది కూడా తెలియదు. ఇప్పుడు అందరికీ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అని అందరికీ తెలుస్తుంది అంటారు ఇప్పుడు? డెఫినెట్లీ అండి, అందరికీ తెలిసిద్ది. ఇంతలాగా కష్టపడుతూ అందరికీ ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా తెలిసిద్ది ఆయన గురించి. మీ కాలేజీకి ఆయన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఇలా కాలేజ్కి వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చి ఇలా మోటివేట్ చేయడం మాకు కూడా చాలా నచ్చింది, బాగా నచ్చింది. అండ్ మన రతన్ టాటా గారి స్టాచ్యూ పెడుతున్నారు, దానికి ఇనాగ్రేషన్కి వచ్చారు. అలాగే మన కాలేజ్కి వచ్చి బాగా మోటివేట్ చేసి యూత్ అందరినీ మోటివేట్ చేసి చెప్పడం ఇంకా బాగా నచ్చింది మాకు. విద్యా వ్యవస్థను ఎలా తీసుకెళ్తున్నారు అంటే స్కూల్స్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా చేస్తున్నారు? విద్యాపరంగా ఇప్పుడు స్పీచ్లో చెప్పినట్టు మా స్కూల్ని మంచిగా ఇనాగ్రేట్ చేసి దానికి ఫండ్స్ని తీసుకురావడం, ఇంకా కాలేజెస్కి ప్లేస్మెంట్స్ తీసుకురావడం అన్నీ బాగా చేస్తున్నారండి లోకేష్ గారు. అంటే నిరుద్యోగులకి న్యాయం చేస్తారంటారు, ఉద్యోగ అవకాశాలన్నీ తీసుకొస్తారంటారు. అది చూడాలండి. అంటే వచ్చే కంపెనీస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ వస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకోండి, ఇక్కడ ఇంకా గూగుల్ కంపెనీ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా 2000 ఎంప్లాయీస్ని హైర్ చేసుకునిద్దంట. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వస్తాయండి. ఆశిస్తుంది ఏంటంటే అందరిది ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అన్నీ పోయి మంచిగా మన ఏపీ డెవలప్ అవ్వడమే మనకు కావాలి. యాజ్ ఏ యూత్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఇప్పుడు అంటే గతంలో చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి, మరి అది ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి 6 monthsే కదండి అయ్యింది, చూడాలి. ఇంకా 5 yearsలో ఐ హోప్ ఆయన బాగా చేస్తారు, బాగా అందరినీ అన్ఎంప్లాయిడ్ కాకుండా అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని అనుకుంటున్నాను. చూసుకుంటే ఆల్ ఓవర్గా ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే అభివృద్ధి పరంగా అవనివ్వండి, లేకపోతే రైతులకి కానివ్వండి, ఇంకా ఇతర వ్యాపారస్తులకి అన్ని పరంగా ఎలా ఉంటుంది? అన్ని పరంగా అంటే ఐటీ పరంగా అయితే చాలా బాగా నడుస్తుందండి మన ప్రభుత్వం. ఇంకా మిగతా పరంగా అయితే చూడాలి ఎంత బాగా చేస్తారో. అండ్ మనకి సంథింగ్ స్కాలర్షిప్ టైప్స్లో అలా కూడా హెల్ప్ చేస్తున్నారు. చూడాలి, ఇంకా 5 years ఉంది కదా, చూసి ఇంకా నెక్స్ట్ చూడాలి. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ అన్నారు. 2047 కల్లా రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా ఇండియాలో చేస్తాను, పేదలు లేకుండా నిర్మూలిస్తానని చెప్పేసి అంటారు. అది సాధ్యమవుతుంది అంటారా? అయ్యిద్దనే కోరుకుందామండి. అంటే 5 yearsలో అంతలా డెవలప్మెంట్ అంటే ఆయన్ని గెలిపిస్తూ ఇంకా వచ్చే యూత్ అందరూ బాగా ఎంప్లాయ్మెంట్ అందరికీ వచ్చి అందరూ బాగా ఎంప్లాయ్ అయ్యి మన ఏపీని డెవలప్ చేస్తే కానీ అంతలా అవ్వదు. అది ఆయన ఒక్కరి మీద కాదు, మనందరి మీద కూడా ఉంది. హెల్ప్ చేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు అయ్యిద్దో. మన స్టేట్కి సెంట్రల్ సపోర్ట్ ఎలా ఉందండి? ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, అభివృద్ధి పరంగా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాం.
బీజేపీ పార్టీ మోడీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తుందండి మాకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ అయితే వస్తున్నాయి. సపోర్ట్ చేస్తుంది, చూడాలి ఎంతవరకు అయిద్దో. ఇప్పుడు మొన్న రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో స్టడీ చదువుకునే వాళ్ళకి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారండి. నెరవేరుస్తానంటున్నారు. అది ఎలా ఉంది అసలు, ఏమనిపిస్తుంది? తల్లికి వందనం దాని గురించి అంటే అంత ఐడియా లేదు. అయిద్దనే అనుకుందాం, అదంత ఐడియా లేదు. స్టార్ట్ అవుతుంది జూన్ నుండి, మళ్ళీ కొత్త స్కూల్స్ ఓపెన్ అయిన కాబట్టి స్టార్ట్ చేస్తానంటున్నారు. అది ఉపయోగపడుతుంది అంటారా స్టూడెంట్స్? ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. అందరూ మంచిగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అందరికీ. అందరూ బాగా అంటే అందరూ వచ్చి జాయిన్ అయ్యి చదువుకుంటేనే కదా అందరికీ స్కాలర్షిప్స్ అనే కొత్త పథకాలు అనేది వస్తాయి. అండ్ దాని ప్రకారం అది అయ్యిద్దనే కోరుకుందాం. థ్యాంక్ యూ.